నైట్ ఆపరేషన్ పేరుతో బెజవాడ వాసులను పరేషాన్ చేస్తున్న ఖాకీలు, రక్షణ పేరుతో రాక్షస క్రీడలాడుతున్న పోలీసుల భయంతో స్టేషన్లోనే నిందితుల ఆత్మహత్యాయత్నాలు. బెజవాడ పోలీసులు బరితెగించారు. వాహనదారులను అడ్డుకుని బైక్ నిలిపేలోపు చావబాదుతున్నారు. వీళ్లు పోలీసులేనా, పోలీస్ డ్రెస్ వేసుకున్న రౌడీలా అన్న అనుమానం కలిగిస్తున్నారు. ఖాకీల అరాచకం పైన ఉన్నతాధికారులను జనం నిలదీశారు. బెజవాడలో ఖాకీల కండకావరం, దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఖాకీలు, నైట్ ఆపరేషన్ పేరుతో అరాచకాలు, రోడ్డుపై వాహనదారుని చితక్కొట్టిన పోలీసుల చర్యలపై ఉన్నతాధికారులను నిలదీసిన జనం, లా అండ్ ఆర్డర్ను కాపాడాల్సిన పోలీసులు గతి తప్పుతున్నారు. చీకటి పడితే చాలు విజయవాడ పోలీసులు అరాచకాలకు తెగబడుతున్నారు. ఆపరేషన్ నైట్ అంటూ రహదారులపై వెళ్లే వారిపై విరుచుకుపడుతున్నారు. బందర్ రోడ్ లబ్బిపేటలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కళ్యాణ్ రెడ్డి అనే యువకుణ్ణి అడ్డుకున్నారు. బైక్ పక్కన పెట్టేలోపు లాఠీలకు పనిచెప్పారు. ఇష్టారాజ్యంగా యువకుణ్ణి చితక్కొట్టారు. ఈ ఘటనను చూసిన జనం బిత్తరపోయారు. ఎందుకు కొడుతున్నారంటూ పోలీసులను నిలదీశారు. బైక్ పార్కింగ్ చేస్తుండగానే యువకుణ్ణి చితక్కొట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సార్ ఈ లాఠీ తీసుకొని కొట్టాడండి. కొంచెం ముందుకి అదే లాఠీ అండి, ఆ లాఠీ అసలు ఆయన రుద్దుకుంటున్నాడు. వెనకాయన ఏం సార్ మేము ఆపంగా కొట్టారంటే అన్నాడు. అక్కడ నుంచి చూస్తాం వస్తారా, అతను గుద్దాడు, బాగా గుద్దంగా కింద పడిపోయాడు. ఈ ఘటనపై స్థానికులు నిలదీయడంతో పోలీసులు నోర్లు మూగబోయాయి. డ్యూటీ పేరుతో దౌర్జన్యకాండ సృష్టించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సాక్షి న్యూస్, విజయవాడ. విజయవాడలో ఆపరేషన్ నైట్ వివాదం మరింత ముదురుతోంది. కళ్యాణ్పై దాడి ఘటనపైన నిజానిజాలు వెల్లడి అంటూ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న ఆర్ఎస్ఐపై యాజమాన్యానికి పాల్పడి కొందరు దౌర్జన్యానికి పాల్పడినట్లుగా చెబుతున్నారు. ఆర్ఎస్ఐను తోశారని, అదే సమయంలో కళ్యాణ్ మోటార్ సైకిల్ పై నుండి పడి గాయపడినట్లుగా ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఘటనను పోలీసులు కొట్టినట్లుగా క్రియేట్ చేశారని వెల్లడించారు. ఈ ఘటనపైన సిబిసిఐడికి బదలాయించడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ బెజవాడ పోలీస్ కమిషనరేట్ ప్రకటనలో తెలిపింది. పోలీసుల దుందుడుకు చర్యలు ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. యువకుడిపై పోలీసుల దాడి ఘటన మీడియాలో రావడంతో పరువు పోతుందని గ్రహించిన పోలీస్ డిపార్ట్మెంట్ కట్టుకథ అల్లినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడ పోలీసుల తీరుపైన ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. నగర పోలీసుల తీరును నిరసిస్తూ 8 వామపక్ష పార్టీలు ఉద్యమాలకు సిద్ధమవుతున్నాయి. బెజవాడలో శాంతి భద్రతలు కాపాడవలసిన పోలీసులే నగరంలో అరాచకాలు సృష్టిస్తున్నారని అన్నారు సిపిఎం నేత బాబురావు. పౌర హక్కులను పోలీసులు హరిస్తుంటే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు.
సామాన్య ప్రజల మీద దాడులు చేయడానికి ఇది ఒక ప్రత్యక్షమైనటువంటి తర్కాణం. మరి ఇటువంటి తీవ్ర గాయాల పాలు చేసినటువంటి పోలీసుల మీద చర్య తీసుకోవాలి. ఎవరైతే దీనికి బాధ్యులయ్యారో అటువంటి ఆర్ఎస్ఐ మీద సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పోలీస్ కమిషనర్ గారు పోలీసులకి ప్రజలకి మధ్య సఖ్యత ఏర్పడాలని రోజు చెప్తా ఉన్నారు. ఏమైనా పోలీసులు తప్పు చేస్తే చెప్పమని కూడా ఆయన చెప్తున్నారు. ప్రత్యక్షంగా మీడియా అంతా కోడై కూసింది ఈ రకమైనటువంటి దాడి గర్హనీయమని. మరి పోలీసులు మాత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కాబట్టి పోలీసుల మీదే ఎదురుదాడి చేశారని చెప్పే పద్ధతిలో మాట్లాడుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే కేసు పెట్టచ్చు, చట్ట ప్రకారం ఫైన్ వేయచ్చు. అంతేగాని స్పృహ కోల్పోయే రీతిలో కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు? దీన్ని 8 వామపక్ష పార్టీల తరఫున మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇదొక్కటే కాదు, పోలీస్ కమిషనరేట్ పరిధిలో బెజవాడ పోలీసుల తీరుపైన ప్రజలు మండిపడుతున్నారు. వారం రోజుల కిందట పోలీసుల అతి జాగ్రత్త వల్ల 2 యాచకులు బలయ్యారు. విజయవాడ నుంచి సూర్యాపేట వెళుతున్న లారీ మొరాయించింది. లారీని క్రెయిన్ సాయంతో రోడ్డు పక్కకు నెట్టేందుకు ప్రయత్నించారు. లారీ అదుపు తప్పడంతో సమీపంలో నిద్రిస్తున్న 2 యాచకులపైకి దూసుకెళ్లింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసుల ఓవర్ యాక్షన్ వల్లే యాచకులు మృతి చెందారని స్థానికులు ఆరోపిస్తున్నారు. విజయవాడ ఆర్టీసీ బస్టాండ్లో మరో సంఘటన చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా నుంచి బస్టాండ్ అవుట్పోస్ట్ వద్దకు వచ్చిన 2 యువకులను పోలీసులు కొట్టి కేసు పెట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మచిలీపట్నంలో ఓ కార్ల దొంగ పోలీస్ టార్చర్ భరించలేక గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇలా రోజుకో ఘటనలో బెజవాడ పోలీసులు వివాదాల్లో చిక్కుతున్నారు. కృష్ణా జిల్లా జీకొండూరు పోలీసులు స్టేషన్ ఎదురుగా ఓ ఇంట్లో సుజాత అనే వివాహిత అనుమానాస్పద మృతి చెందింది. ఓ హెడ్ కానిస్టేబుల్ వేధింపులే మృతికి కారణమని తెలుస్తోంది.
ఈ ఘటనలపైన స్పందించేందుకు సిపిఎం నేత బాబురావు మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. బాబురావు గారు నమస్తే అండి. నమస్తే అండి. జరుగుతున్న వరుస సంఘటనలు చూస్తున్నారు. పోలీసుల ఓవర్ యాక్షన్ కి సంబంధించి ప్రజలు కూడా ఇది చాలా తప్పు అని ఖండిస్తున్నారు. మీరేమంటారు? ఇది ముమ్మాటికి తప్పేనండి. విజయవాడ పోలీసులు చాలా అతిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మరింత పెచ్చరిల్లిపోయారు. సాధారణ ప్రజల మీద విపరీతమైన దాడులు చేస్తున్నారు, పౌర హక్కులను హరించేస్తున్నారు. ఒక విద్యార్థిని అకారణంగా గాయపరిచి పైపెచ్చు దాని మీద ఫిర్యాదు చేసిన వాళ్ళ మీదే ఎదురు కేసులు పెట్టడం అనేది చాలా దుర్మార్గం. ఇది ఒకటే కాదు, కార్మికుల విషయాల్లో కూడా ముఠా కార్మికులు, ఆటో కార్మికుల యొక్క వివాదాల్లో జోక్యం చేసుకుని వాళ్ళ మీద యాజమాన్యాలకు అనుకూలంగా కేసులు బుక్ చేసినటువంటి ఘటనలు ఉన్నాయి. మరోవైపున ట్రాఫిక్ పేరుతో విపరీతమైనటువంటి చలానాలు వేయటం, వాహనాలను సీజ్ చేసి రోజుల తరబడి 15 రోజుల నుంచి 4 రోజులు జస్ట్ రాంగ్ రూట్ లో వచ్చినందుకు ఫైన్ ఇచ్చి వసూలు చేసేది వేరే, కానీ వాళ్ళు ఇష్టారాజ్యంగా వాహనాలను సీజ్ చేసేయటం, వాళ్ళు ఏదో ఒక చట్టాలకు అతీతంగా ఉన్నటువంటి వ్యక్తుల్లాగా పోలీసులు చేస్తున్నారు. పైపెచ్చు జర్నలిస్టులు మీడియా ఇది కవర్ చేస్తుందని చెప్పి మీడియా వాళ్ళకి వార్తలు కవర్ చేసే సామర్థ్యం లేదు, తీరిక లేదని చెప్పి మీడియాను కూడా తప్పు పట్టేటువంటి పరిస్థితి. గతంలో ఒక ఘటన జరిగినప్పుడు పోలీసుల సమక్షంలో గోండాలు దాడి చేస్తూ ఉంటే ఒక సంస్థ యాజమాన్యానికి మద్దతుగా పోలీసులు ప్రేక్షపాత్ర వహించి జర్నలిస్టులు అరెస్ట్ చేసి తీసుకెళ్లేటువంటి ఘటనలు జరిగినాయి. వరుస క్రమంలో చూస్తూ ఉంటే ఈ విజయవాడ పోలీసులు అధికార పార్టీ చెప్పినట్టు నడుస్తున్నారు తప్ప ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా మాత్రం ఏమాత్రం నడవట్లేదు. మరి దీనికి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత వహించాలి. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఇటువంటి పోలీసులను అదుపు చేయాల్సిన బాధ్యత ఉంది. ఎమ్మెల్యేల కొడుకులు కార్ రేసింగ్ లో ఒక విద్యార్థి మరణానికి కారణమైతే వాళ్ళ మీద కేసులు ఉండవు, వాళ్ళ మీద చర్యలు ఉండవు. కానీ మామూలు స్కూటరిస్టు బండి ఆపలేదని పాలనతో పెళ్ళుడబోయేట్టుగా పైపెచ్చి ఇప్పుడు మీరు కేసులు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేసినటువంటి ఘటనలు జరుగుతున్నాయండి. ఇది చాలా అమానుషమైనటువంటిది. వీటిని తీవ్రంగా ఖండిస్తాను. 10 వామపక్ష పార్టీలు కలిపిన ఖండించి మేము బాధితులకు అండగా నిలబడతాం. ఈ పోలీసుల చర్యల్ని విజయవాడ నగర ప్రజలు సహించరు. దీన్ని పోలీసుల ఓవర్ యాక్షన్ కి సంబంధించి ఇటువంటి ఘటనలు రోజు రోజుకి పెరుగుతున్నాయే తప్ప కౌన్సిలింగ్ ఇచ్చినా, ఒకవేళ పై అధికారులు సస్పెండ్లు బదిలీలు చేసినా గానీ తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. కారణం ఏంటంటారు? బాబురావు గారు చెప్పండి. అయితే పోలీసులు ఓవర్ యాక్షన్ చేసిన సంఘటనలు రోజు రోజుకి ఏదో ఒక చోట కనిపిస్తూనే ఉంది. సో ఇటువంటివి పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు. కారణం ఏంటంటారు? పోలీసుల జులుమా, లేకపోతే తగిన చర్యలు తీసుకోకపోవడమా, కౌన్సిలింగ్ లేకపోవడమా? కారణం ఏమనుకుందాం? పోలీసుల్లో రాజకీయ జోక్యం చాలా విపరీతంగా పెరిగిపోయిందండి. దాంతోపాటు ప్రభుత్వం కూడా పోలీసుల మీద ఆధారపడి నడుస్తూ ఉంది. హలో, చెప్పండి. పోలీసులు విపరీతంగా ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుంటా ఉంది. దానికి తోడు వాళ్ళు ఏదో ఒక రాజధాని అనే పేరుతో, రాజధాని అంటే ప్రజల రాజధానిగా ఉండాలి తప్ప నేరాల రాజధానిగా ఉండటం, ప్రజాస్వామ్య హక్కులను హరించేసిన రాజధాని కాదు. ఈరోజు ఒక ఘటన కాదు, కార్మికుల వివాదాల్లో జోక్యం చేసుకుని కార్మికుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు. హమాలీ వర్కర్లు తమ పని కోసం పోరాడితే వాళ్ళ మీద 50 మంది మీద కేసులు పెట్టారు. ఇది తప్పు అని అడిగినందుకు మరి నాయకుల మీద మళ్ళీ కేసు పెట్టారు. ఆటో కార్మికుల మీద అదేవిధంగా కేసులు పెట్టారు. చిన్న చిన్న తప్పులకి స్కూటరిస్టులు కానీ మిగతా వాళ్ళు 1 వేలో వెళ్ళారని చెప్పి వాహనాలు సీజ్ చేసుకుని 15 రోజుల నుంచి 4 రోజుల వరకు వాహనాలు ఇవ్వట్లేదు. ఇది ఒకవైపు జరుగుతోంది. అదే అధికార పార్టీ నాయకులు ఏం చేసినా నిన్నకుండే పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే కుమారుడు కార్ రేసింగ్ లో ఒక విద్యార్థిని గుద్దేసి చనిపోతే కనీసంగా పోలీసుల స్పందన నామమాత్రంగా ఉంది. కానీ అదే సాధారణ పౌరులు అయితే మాత్రం విపరీతమైనటువంటి జులుం ప్రదర్శిస్తున్నారు పోలీసులు. మరి వీటిల్ని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పెరగడం అనేది మరి ప్రభుత్వం బాధ్యత కూడా. ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు తెలుగుదేశం ప్రభుత్వం చేయాలి. ప్రజలకు దగ్గర అవుతాం,
పోలీసులు ప్రజల మధ్య మైత్రి అంటున్నారు, ఇంటింటికి ఎఫ్ఐఆర్ ఇస్తామని కొత్త కొత్త పథకాలు పెడుతున్నారు తప్ప వాస్తవంగా ప్రజలలో పోలీస్ యంత్రాంగం మీద ప్రభుత్వం మీద ఉండే ప్రతిష్ట దిగజారిపోతోంది. మరి ఇప్పటికైనా అది ఏ స్థాయిలో వాళ్ళు చేసినా పై స్థాయిలో వాళ్ళు జోక్యం చేసుకుని ఇటువంటి ఘటనలు జరగకుండా బాధ్యత వహించాల్సిన అవసరం మాత్రం ఉంది. మరి వామపక్ష పార్టీల తరఫున మేము నిన్నే సమావేశం అయ్యి ఈ పోలీసుల చర్యలను ఖండించాం. భవిష్యత్తులో కనుక ఇవి అదుపు కాకపోతే ప్రజల తరఫున బాధితుల తరఫున వామపక్షాలు పోరాటానికి కూడా సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ బాబురావు గారు, థ్యాంక్ యూ. ఈ ఇష్యూకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ చూసే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.